నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. మనతో ఉన్నారు డాక్టర్ మొహమ్మద్ దావూద్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళకి ఒక లక్కీ నంబర్. ఎగ్జాంపుల్ 9 అనుకుందాం. ఎక్కువ మంది 9 అనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు అనుకుంటారా? లేదంటే ఆ 9 నంబర్‌ని ఎలా వాళ్ళ లక్కీ నంబర్ అని డిసైడ్ చేస్తారు? ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు అంతకుముందు ఎక్కువ ఉండేది 9 నెంబర్కి. రామారావు గారికి 9వ నెంబర్ లక్కీ. ఆయన ఏంటి 28ని పుట్టాడు ఆయన. టోటల్ నెంబర్ ఏదో ఉంది గుర్తులేదు, 36 ఏదో డెస్టినీ నెంబర్. ఆయనకి అది లక్కీ నెంబర్. లక్కీ నెంబర్లని ఇప్పుడు వెహికల్స్ కూడా లక్షలు పెడుతున్నారు నెంబర్కి, బండికి కాదు. బండికి పెడతారు అనుకోండి, ప్లస్ నెంబర్కి కూడా పెడుతున్నారు. అది పెట్టడం అనేది 9 నెంబరు వాళ్ళకి సూటబుల్ అయితే పర్లేదు, కానీ సూటబుల్ కాకపోతే మీరు ఎక్కడైనా చూడండి 9 నెంబర్ ఉన్న బళ్ళే పూర్తిగా చనిపోతారు. తక్కిన నెంబర్ ఉన్నవాళ్ళు బతుకుతారు కొంతమంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. బర్త్ నెంబరు డెస్టినీ నెంబరు ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఎవరి పేరున బండి రిజిస్టర్ అవుతుందో వాళ్ళ బర్త్ నెంబరు రిజిస్టర్ నెంబర్ చూసుకొని, సపోజ్ 6వ తారీఖు పుట్టారు అనుకోండి, 6 ఈజ్ వెరీ గుడ్, 5 ఈజ్ వెరీ గుడ్. అలా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి, బర్త్ నెంబర్కి, డెస్టినీ నెంబర్కి అనుగుణ కంపాటబుల్ ఫ్రెండ్లీ నెంబర్లో పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. సపోజ్ 8వ తారీఖు నాలాంటి పుట్టినవాడికి 9వ నెంబర్ పెట్టుకుంటే సాగదు. నేను 5 కానీ 6 కానీ పెట్టుకోవాలి, లేదా నా డెస్టినీ నెంబర్ 1 కాబట్టి 1లోనే పెట్టుకోవాలి. అలా పెట్టుకోగలిగితే బాగుంటుంది. ఇదేంటంటే రాంగ్ నోషన్ అయిపోయి అందరికీ 1లు పెట్టుకోవటం సరదా అయిపోయింది. దీనికి కూడా చాలా మంచి సబ్జెక్ట్ అమ్మా. మీకు రిపేర్లు రావు అంటే మంచి నెంబర్లో పెట్టుకుంటే. నేను 1వ నెంబర్కి 4వ నెంబర్లో నేను 2 వెహికల్స్ 1986లో ఏదో కొన్నా వెహికల్, లూనా అని నా దగ్గర. అది 4వ నెంబర్లో తీసుకున్నా. నేను డెస్టినీ నెంబర్ 1 కాబట్టి 4 తీసుకున్నా. దాన్ని 1992 వరకు 6 ఏళ్ళు నడిపాను. ఎక్కడ ఏ ప్రాబ్లము లేదు. తర్వాత ఎవరు అడిగితే ఇచ్చేసా ఫ్రీగా. తర్వాత 92లో నాకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి బండి కూడా ప్రమోషను. అప్పుడు ఇది కెనెటిక్ హోండా అని 26,000 పెట్టుకున్నా. 26,000 పెడితే ఈ ప్రాంతాల్లో 300 గజాలు వచ్చాయి. అప్పుడు 300 గజాలు 18,000, 16,000, 17,000 ఉండేది ఇక్కడ, నాకు తెలుసు. అలా నేను 26,000 పెట్టి కెనెటిక్ హోండా కొనుక్కున్నాను. అది 4వ నెంబరు, టోటల్ 4 నెంబర్ వచ్చేది తీసుకున్నాను. ఇట్ ఈజ్ ఆల్సో చాలా సంవత్సరాలు నడిపాను, 2005 వరకు. తర్వాత పాతది అయిపోయిందని మళ్ళీ 2006లో ఇంకొక బండి తీసుకున్నాను. అది 4వ నెంబర్. నాకు ఎక్కడ పంచర్లు పట్టడం కానీ, పెట్రోల్ అయిపోవటం కానీ, యాక్సిడెంట్ అవ్వటం కానీ, పోలీసు ఆయన పట్టుకోవటం కానీ జరగలే. అలా మంచి నెంబర్లు తీసుకోవాలి. ఆ తర్వాత అక్కడ ఉన్న 4 డిజిట్స్ ఉన్నాయి కదమ్మా, 4 డిజిట్స్లో కూడా కొన్ని నెంబర్లు మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా దానికి ఆపోజిట్ నెగిటివ్ శత్రు నెంబర్లు ఉండకుండా చూసుకోవాలి. ఆ టోటల్ చూసుకుంటారు అందరూ, 9 నెంబర్ రావాలి. అలా కాదు. ఆ 4 నెంబర్ ఉంటుంది కదా, ఆ 4 నెంబర్ కూడా చాలా ముఖ్యంగా చూసుకోవాలి. శత్రు నంబర్ అంటే ఇక్కడ కొన్ని 1కి 8 శత్రు నెంబరు. ఇప్పుడు నేను 8 పుట్టా, నా డెస్టినీ నెంబర్ 1, ఎప్పుడు మదన పడుతూ ఉంటా. నేమ్ నెంబర్ బాగుంటే సెట్ అవుతుంది. అలా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క నెంబర్ శత్రు నెంబర్. అలా శత్రు నెంబర్లు లేకుండా ఆ 4 డిజిట్స్లో డేట్ ఆఫ్ బర్త్ని చూసి క్షుణ్ణంగా ఈ డీటెయిల్లో అవి రాకూడదు. కొన్ని నెంబర్లు చూస్తే ఎప్పుడు లెఫ్ట్ పక్కనే కొట్టుకుపోతుండే, కొన్ని రైట్ పక్కన కొట్టుకుపోతాయి. ఒక్కోసారి బాయ్ నెట్ ఎప్పుడు గలీజ్గా ఉంటుంది. కొన్ని బళ్ళు అసలు చూడరు, చాలా కాస్ట్లీ బళ్ళు. బెంచ్ బండి చాలా బాగా వెళ్తూ ఉంటుంది, కానీ అది మట్టు కొట్టుకొని పోయి ఉంటుంది. ఆ నెంబర్ ప్రభావం అక్కడ. కొన్ని 6 నెంబర్లు ఉంటాయి. నేను చాలామందికి చాలా కాలం నుంచి 4 కార్లు ఇచ్చేవాడిని నేను. అదేంటండి మీరు 4 కార్లు ఇస్తారు, 80,000, 90,000 అవుతుంది అనేవాళ్ళు. అయినా పర్లేదమ్మా, మీరు చూడకపోయినా పక్కింటోడన్నా తుడిచిపోతాడు ఆడు బండి అనుకోని. అలా 6 నెంబర్ అంటే చాలా చక్కగా అందంగా, ఎప్పుడు చూసినా కొత్త బండి ఎప్పుడు కొన్నారు అనే పిచ్చి. 10 ఏళ్ళు ఓల్డ్ బండి అయినా కొత్త బండిలాగా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అంటే వాళ్ళ బర్త్ డేట్‌కి సంబంధం లేకపోయినా 6 తీసుకోవచ్చు, కానీ కొంచెం ఒక రకంగా 6 and 5 కంపాటబుల్ బండ్ల నెంబర్లో తీసుకోవచ్చు. నెగిటివ్ నెంబర్లు 9 చాలా డేంజర్ నెంబర్ అమ్మ. అలాగే కలర్స్ కూడా బర్త్ నెంబర్కి, డెస్టినీ నెంబర్కి, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న 8 అక్షరాలు, 8 అంకెలకి కంపాటబుల్గా నెంబర్ వాడితే చాలా బాగా ఉంటుంది.
ఆ నెంబర్కి తగ్గట్టుగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా కలర్ తీసుకొని డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా నెంబర్లు తీసుకుంటే చాలా సంవత్సరాలు వస్తాయి. కొంతమంది బళ్ళు చాలా సంవత్సరాలు నడుపుతారు. అలా ఇప్పుడు నేను 92లో కొన్న బండి నా దగ్గర ఇప్పటికీ ఉంది. బయటికి తీస్తే పోలీసులు పట్టుకుంటారు కానీ ఉంది ఇప్పటికి. అలా మంచి నెంబర్లో తీసుకున్న బళ్ళు అలాగే చాలా చక్కగా ఉంటాయి. నేను 86లో కొన్న లూనా మా ఊళ్ళో నడుపుతున్నారు ఇంక. అలా మంచి నెంబర్లు తీసుకోవడం చాలా మంచిది. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ న్యూమరాలజీ. ఇప్పుడు ప్రతి ఒక్కటి అట్టని ఇట్టని ఏదేదో యూట్యూబ్లో మాట్లాడేస్తున్నారు. ఎక్కడ చూసినా వెహికల్ నెంబర్ అని, ఫోన్ నెంబర్లని, అంత ట్రాష్. అమ్మ ఇది 7 నెంబర్ వస్తే ఇక్కడ ఏదో 4వ స్థానంలో 7వ నెంబర్ వస్తే ఆడికేమో పెరాలసిస్ వచ్చిందట, 0 వస్తే ఇంకోటి ఏదో వచ్చిందంట. ఇవన్నీ ట్రాష్. ఇలా కదా ఏమీ లేదమ్మా. బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి చూసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్లకి అనుగుణంగా ఈ 10 నెంబర్లు లాస్ట్ డిజిట్స్, ఫస్ట్ డిజిట్స్ చూసుకొని టోటల్ చూసుకోవాలి. ఫోన్ నెంబర్కి, వెహికల్ నెంబర్కి కూడా టోటల్ నెంబర్ చూసుకొని చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మరీ పైత్యం ఎక్కువైపోయిందమ్మా న్యూమరాలజీ. ఇదివరకు నేను ఒక్కడే ఉండేవాడిని, నాతో పాటు నెహ్రూ గారు ఉండేవాళ్ళు. అప్పుడు ఇలాంటివి ఏమీ లేవు, అందరు ప్రజలంతా హాయిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు రోజుకొకడు వచ్చి ఏదేదో చెప్పేసి రేపు ఆ పూజ అదేదో తిథి ఉంది, ఆ రోజున ఒక్కడే కొడుకున్నాడు, ఆ పూజ చేయకపోతే కొడుకు ప్రాబ్లం అని దిక్కుమాలిన వాళ్ళందరూ రకరకాలుగా చెప్తుంటారమ్మా. ఈ వీడియోలు చూసి నాకు రోజు ఈ కాల్స్ మామూలు కన్సల్టేషన్ కన్నా, సార్ ఆయన అదేదో చెప్పాడంట, అది చేయకపోతే ఇది అయిపోయిద్దట, అది అయిపోయిద్దట. ఏమవుదమ్మా. ఇది మరీ చాదస్తంగాను మరీ ఇదిగా తీసుకోకూడదు. మరి ఎక్కువైపోయింది యూట్యూబ్లో వచ్చిన తర్వాత. సైంటిఫిక్గా చూసుకోవాలి. చెప్పిన వాడి యొక్క క్వాలిఫికేషన్ చూడాలి. ఒక కలెక్టరు ఒక పనికిమాలినోడిని తీసుకొచ్చి పెడతారా? హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఐఏఎస్ పాస్ అయిన వాడినే తీసుకొచ్చి పెడతారు. అప్పుడు వాడికి అది ఉంటుంది. అలా ఇవి కూడా బాగా చదువుకొని ఎక్స్పీరియన్స్. చదువేంటి, వాడు ఏం చదువుకున్నాడు. మా ఫ్రెండ్ ఉన్నాడు, 2 కొడుకులు. ఏమయ్యా ఏం చేస్తున్నాడంటే పెద్దోడికి చదువు రాలేదు గురు నాతో చెప్పాడు, నా దగ్గర పనిచేశాడు. అందుకని నాకు జ్యోతిష్యులు పెట్టాడు. నాకు గుట్టుకుపోద్ది. అంటే అంత చీప్ అయిపోయిందా చదువు జ్యోతిష్యం అని. 10th క్లాస్ కావలేదు, వాడిని జ్యోతిష్యం దగ్గర పెట్టాడు. చిన్న కొడుకు ఏమో కంప్యూటర్స్ చేస్తున్నాడు. అంటే చదువుకున్న వాళ్ళేమో మంచి మంచి జాబుల్లో, ఏమి రాని వాళ్ళేమో జ్యోతిష్యంలోకి వస్తున్నారు. నాకు ఏం చెప్పాలో అర్థం కాల. అలా బాగా క్వాలిఫైడ్ చదువుకోవాలి. వేదం కాదు, వేదం చదువుకోవచ్చు, వేదంకి మంత్రాలు వస్తాయి. దాంట్లో కూడా చాలా ఈ జ్యోతిష్యంతో పాటుగా న్యూమరాలజీ తెలియాలి. ముహూర్తాలు పెట్టాలంటే గృహప్రవేశం కూడా ఏమైనా కానీ ఇంట్లోకి వెళ్తే ఒక్కొక్క డేట్తో ఒక్కొక్క ఎఫెక్ట్ ఉంటుంది. గృహప్రవేశం ప్రతి ఏ పని చేసినా జ్యోతిష్యం పాటు న్యూమరాలజీ కావాలి. చాలామంది పండితులు ఏమంటారంటే న్యూమరాలజీ ఏముందండి ఏమన్నాడు. అది జ్యోతిష్యం ఎంత పాత సబ్జెక్టో న్యూమరాలజీ కూడా అంతే పాత సబ్జెక్ట్. జ్యోతిష్యపు న్యూమరాలజీ తెలిసిన వ్యక్తికి ముహూర్తాలు దొరకవమ్మా, చాలా కష్టం. జ్యోతిష్యముతో ముహూర్తం పెడితే ఈజీ. ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా జ్యోతిష్యము న్యూమరాలజీ చూసుకొని పెట్టాలంటే నాకు ఒక్కోసారి 2-3 రోజులు కూడా పడుతుంది. ఎతికి రాత్రి అంతా అదే ఆలోచించి పెట్టాల్సి వస్తుంది. తీరా పెడితే అంత నా పొంతులు దానికి ఖర్చు పెట్టాలి. అలా ఏ ముహూర్తం అయినా సరే న్యూమరాలజీని లింక్ చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయి.